హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా చేతు బ్లాగ్స్. ఇక్కడ నేను మా మమ్మీ చేసే ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 1 kg తీసుకున్న ఫిష్. అది మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి తగినంత అన్నీ నేను ఇప్పుడు చూపించినంత అయితే మస్తు. ఇంకెక్కువ కారం తింటే వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది అనమాట. ఇది మంచిగా వేసుకొని దాన్ని ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఒక 10-15 నిమిషాలు కలుపుకుంటూ మంచిగా ముక్కలకు అన్నీ పట్టేటట్టు కలుపుకొని ఒక్క 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం ముక్కలకు పడితేనే బాగుంటుంది. ఇక అప్పుడప్పుడు వేసేస్తామంటే అస్సలు టేస్ట్ బాగుండదు. అయితే స్టవ్ ఆన్ చేసి ఇట్లా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని పాన్ తీసుకొని పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు నేను చూపించినంత ఆయిల్ వేస్తే సరిపోతుంది. 3 ముక్కలకి వేసి ఈ 2 పీసులు మంచిగా ఫ్రై కానియాల. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇక హైలో పెట్టి చేసినామంటే అది బొగ్గ అయిపోతుంది. మంచిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మా మమ్మీ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తుంది. అది కొంచెమే అనమాట వేసేది. అది ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి. నేను చూపిస్తున్నా కదా, అది ఒక్క సైడ్ సరిపోతుంది. ఇది ఆఫ్ చేసి వేసుకోవాలా, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. అది వేసి కొంచెం గరం మసాలా, ఇప్పుడు నేను చూపిస్తున్నంత గరం మసాలా వేసి 2 సైడ్లు అంతంతనే సరిపోతుంది. 2 సైడ్లు తిప్పుకొని మంచిగా అది కొంచెం 10 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. ఎందుకంటే అదంతా పట్టాలి కదా మసాలా. ఈ కొబ్బరి పొడికి అంత టైం ఏం పట్టదు కాబట్టి అది మంచిగా పట్టిన తర్వాత ఇది మనం తినేయచ్చు అనమాట. అప్పుడే మీకు ఎప్పుడెప్పుడు కావాలంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవడమే. ఫ్రై అయితే ఎంతసేపు పట్టదు కదా. నేనైతే నా కోసం తీసుకున్న ఈ 3 ముక్కలు అన్నంలోకి తీసుకొని దానికి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది. అది మొత్తం ఉడ్చేసుకొని తినొచ్చు. ఆ గ్రేవీ కూడా ఆ పీసు పెట్టుకుని తింటే ఏమన్నా ఉంటుందా, సూపర్ ఉంటుంది. ఆ సాంబార్లోకైనా రసంలోకైనా దేంట్లోకైనా ఫిష్ బాగుంటుంది. ఊరికే తిన్నా కూడా బాగుంటుంది. మమ్మీ చేసేది ఇదైతే నేను అందుకే ఎవ్వరు చేసేది అంతగా ఇష్టపడ. అట్లా అని కాదు, నాకు మాత్రం కార్న్ఫ్లవర్ వేయడం అవన్నీ వేయడం టేస్ట్ కంటే ఈ టేస్ట్ అయితే మస్తు అనిపించింది. మీలో ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నువ్వేంది 3 చూపించినావు అని. ఇది నా కోసమే చేసుకున్నాను కాబట్టి నేను 3 చూపించిన. ఇంకా మిగతావి సాయంత్రం వరకు చేసుకోవచ్చు, రేపటి వరకు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకొని 10 నిమిషాలలో ఆ పౌడర్ వేసేసుకొని తినేసేయడం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గాయ్స్.